అందరూ నా కుటుంబ సభ్యులు అందరూ మెచ్చుకున్నారు, యాపిల్ కాయలు నిలబడ్డాయి. మనం చెప్తారా అంటే వీటితో వచ్చి మీరు మాట్లాడుతూ ఉంటారా, షేర్ చేస్తారా? చెప్పాను నేను, మీరు అందరూ మా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు అంటాను, మీ అందరూ మెచ్చుకుంటారు మామిడి చెట్టుని, అందుకే అవి అందంగా కాయలు కాస్తాయి. ఎప్పుడైనా సరే చూడండి, పిల్లల్ని కూడా మనం మెచ్చుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా చదువుకుంటారు. అవును, చెట్లు కూడా అంతేనండి, నేను అబ్జర్వ్ చేశాను, అది నా ఫీలింగ్. అది ఈ అన్ని చెట్లలో మీకు బాగా ఇష్టమైన చెట్టు దగ్గరికి వెళ్ళి అంటే రోజు మాట్లాడుకునే చెట్టు ఏదైనా స్పెషల్ ఉందా? అట్లా స్పెషల్ ఏం లేదు, అట్లా ఏం లేదు. అట్లా అన్ని చెట్లు నాకు అట్లా ఏమి, కాకపోతే నా కోరిక ఈ యాపిల్ కాంచాలనుకున్నాను. యాపిల్ కోసం నేను ఎన్నో కష్టాలు పడ్డా. ఎందుకంటే యాపిల్ మొక్కలు దొరకల, అవును, పెంచాలని నా కోరిక. నా కోరికతో అసలు ఫస్ట్ నా ఛానల్లో ఉంటుంది 1 మిలియన్ వెళ్ళింది. విత్తనాలను యాపిల్ విత్తనాలు తీసుకుని టిష్యూ పేపర్లో చుట్టి బాక్స్లో పెట్టి మొక్కలు వచ్చినాక చిన్న చిన్న కప్పుల్లో పెంచి నేల మీద మన కుండీల్లో పెంచాము మేము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ నేల మీద వేస్తే మొన్న వెళ్ళాం, నేల మీద మామూలు విత్తనంతో పెట్టిన యాపిల్ చెట్టు పూలు పూసింది. ఇక మా అందరికి సంతోషం వచ్చింది. మా వారు చూసారు ఫస్ట్, అబ్బా అన్నయ్య పూలు వచ్చినాయి, అందరం ఇంట్లో ఉన్న వాళ్ళు అందరం ఆ చెట్టు దగ్గరే ఉన్నారు. అసలు అందరం మీ ఇంట్లో అందరూ ఇక్కడ కాశ్మీర్ చూపెట్టిరు. అసలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నేల మీద ఉంది చెట్టు, భలే పెరిగింది. వాళ్ళేమో పక్కమట ఈ కాయలు అంటున్నారని మళ్ళీ ఇంకో అంటు మొక్క తెచ్చి పెట్టారు. అసలు నిజమండి, ఆనందం అంటే ఆ చెట్టు పువ్వు పూసినప్పుడు యాపిల్ చెట్టు. ఎందుకంటే మేము యాపిల్ కోసం మనం కాశ్మీర్ వెళ్ళాలనుకున్నాం, కాదు మన మిద్ది మీద యాపిల్ పండిస్తున్నా. నాకు చాలా సంతోషం నిజంగా, సూపర్. అసలు